హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను వంకాయ పచ్చి పులుసు రెసిపీ. ఈజీగా ఇంట్లో త్వరగా చేసుకొని మనకి ఇంట్లో కూరలు ఏం చేసుకున్నప్పుడు ఈ పచ్చి పులుసు చేసుకొని తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక వంకాయ తీసుకున్నాను, పెద్ద సైజ్ వంకాయ తీసుకొని ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టుకొని కాల్చుతున్నాను అనమాట. ఇలా వంకాయ అనేది బ్రౌన్ కలర్ నుంచి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. పచ్చి పులుసులోకి వంకాయ చాలా బాగుంటుంది. పచ్చి పులుసు వంకాయ అదిరిపోతుంది. సో ఇక్కడ వంకాయ అనేది పీల్ అనేది తీసేస్తున్నాను, కాలింది కాబట్టి. మంచిగా రౌండ్గా అన్ని సైడ్ల నుంచి వంకాయ పీల్ అనేది తీసేసుకున్న తర్వాత నేను వంకాయ ముచ్చుకొని తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను, కట్ చేసుకుని. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇక్కడ యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి 2 నుంచి 3 యాడ్ చేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత యాడ్ చేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. చింతపండు నానపెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకుని చింతపండు పులుసు చేసుకోవాలి. అంటే మనం మంచిగా స్మాష్ చేస్తూ ప్రెస్ చేస్తే చింతపండు పులుసు అనేది రెడీ అవుతుంది. ఈ చింతపండు పులుసుని తీసుకొని ఏదైతే ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్చర్ని స్మాష్ చేయాలి, పిసుకాలన్నమాట. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వంకాయ పచ్చి పులుసు అనేది రెడీ అవుతుంది. కానీ ఇక్కడ వాటర్ అనేది మీ ఇష్టంకి అకార్డింగ్ యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ యాడ్ చేయాలంటే వాటర్ యాడ్ చేయండి, లేదు అంటే ఇలా థిక్గా కూడా తీసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం పల్చగా ఉంటుంది. అలా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది, బాగుంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.